అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలో తన అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్న నితిన్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి సినిమా విశేషాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్. ముందుగా మీరు మలయాళీ యాక్టరేనా లేక ఏమన్నా మా కోసం అబద్ధాలు చెప్తున్నారంటే దీనికోసం మీరు మాట్లాడే తెలుగు చూస్తే అసలు నిజంగా మీరు తెలుగు వాళ్ళనే అనిపిస్తుంది. లేదండి, నేను మలయాళీనే, ప్రాపర్ మలయాళీ యాక్టర్ కాదు. నేను మలయాళంలో ఒక సినిమానే చేశాను, తమిళ్లో 2 సినిమాలు చేశాను. కానీ నేను బేసికలీ కేరళ, ఇప్పుడు కూడా కేరళలోనే ఉంటున్నాను. ఇక్కడ సినిమా షూట్ ఉండేటప్పుడు వస్తాను. సో నేను యాడ్ ఇన్ఫినిటమ్ అని ఒక మూవీ చేశాను. ఆ టైంలో నాకు దాని ముందు నుంచే తెలుగు అర్థమవుతుంది. చిత్రం నుంచి మనసంతా నువ్వే నుంచి అప్పుడే ఆ సినిమాలు నేను చూశాను. సో సినిమాలో డైలాగ్స్ నాకు అర్థమవుతుంది, కానీ మాట్లాడలేను. యాడ్ ఇన్ఫినిటమ్ మూవీ షూట్ అప్పుడు స్టార్ట్ చేశాను, తెలుగు నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇంకా కొంచెం బెటర్ అవుతుంది. 4 years అయింది కదా, సో కొంచెం బెటర్ అవుతుంది. ఇంకా వేరే వ్యాస కూడా నేర్చుకోవాలని, ఇప్పుడు ఈస్ట్ గోదావరి వ్యాస కొంచెం వస్తుంది, ఇంకా తెలంగాణ స్లాంగ్ అన్నీ నేర్చుకోవాలని ఉంది. ప్లస్ ఇప్పుడు తెలుగు రాయడం కూడా నేర్చుకుంటున్నాను, జస్ట్ స్టార్ట్ అవుతుంది. సో నాకు బుక్స్ చదవాలి. ఎప్పుడు నేను తెలుగు లిటరేచర్ బుక్స్ చదివే స్టేజ్కి వస్తాను, అప్పుడు నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను, ఓకే నాకు తెలుగు వచ్చు అనేది. ఒక ప్రకాష్ రాజ్ గారు లాగా అవ్వాలని మీ కోరిక? ప్రకాష్ రాజ్ నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఆఫర్ మీకు ఎలా వచ్చింది? నాకు యాడ్ ఇన్ఫినిటమ్ చేశాను. అప్పుడు నికేష్ నాగేంద్ర అని డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు. అంబాజీపేట డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు నాకు ఫ్రెండ్స్ అయ్యారు. సో వాళ్ళకి ఇలా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో విలన్ క్యారెక్టర్ కోసం వెతుకుతుంటే వాళ్ళకి నేను గుర్తుకొచ్చాను. నా ప్రొఫైల్ దుష్యంత్ బ్రూక్ పంపించాడు. ఫస్ట్ శివాని క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, అండ్ నా తమ్ముడి క్యారెక్టర్ సీనుబాబు క్యారెక్టర్, ఇది 2 ఫిక్స్ అయింది. సో సేమ్ ఫేస్ కట్ ఉన్న ఒక యాక్టర్ని వెతుకుతామని దుష్యంత్ బ్రో వెయిట్ చేశాడు. అప్పుడు నా ఫోటో లక్కీలీ అక్కడికి వెళ్ళింది. అది చూడంగానే దుష్యంత్ ఫిక్స్ అయిపోయాడు, ఓకే ఈయన్నే క్యారెక్టర్, నేను యాక్ట్ చేస్తానా లేదా, నాకు తెలుగు వచ్చా లేదా ఏం తెలియదు, జస్ట్ ఫేస్ కరెక్ట్ యాప్ట్ అయింది అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. తర్వాత ఆయన యాడ్ ఇన్ఫినిటమ్ చూశాడు, ఓకే అప్పుడు యాక్టింగ్ పరంగా కన్ఫర్మ్ అయ్యారు. చాలా ఫైట్ చేశాడు నా కోసం. సో థ్యాంక్స్ టు హిమ్. అలా స్టార్ట్ అయిందండి. అంటే ఇక్కడ ఏంటంటే చాలామంది విలన్లుగా చేసిన వాళ్ళు హీరోలుగా మారుతుంటారు. కొంతమంది ఆర్టిస్టులు కూడా, ఇప్పుడు సుహాస్ గారు కూడా ఆర్టిస్ట్ నుంచి హీరోగా వచ్చారు. మీరు ఆల్రెడీ యాడ్ ఇన్ఫినిటంలో హీరోగా చేశారు, మరి విలన్గా ఎందుకు వచ్చారు? నాకు హీరో అవ్వాలి, లీడ్ రోల్ చేయాలి అని ఏం లేదండి. నాకు మంచి క్యారెక్టర్స్, మనకి నచ్చిన క్యారెక్టర్స్, మనకు హై ఇస్తున్న క్యారెక్టర్స్ చేయాలని ఉంది. మంచి స్క్రిప్ట్లో చిన్న క్యారెక్టర్ అయినా నాకు అది, ఆ క్యారెక్టర్ ఒక హై ఇస్తుంటే అది చేస్తాను అంతే. అది లీడ్ క్యారెక్టర్ అయినా విలన్ అయినా. ఇప్పుడు నేను నెక్స్ట్ చేస్తున్న మూవీ నట సామ్రాట్ అని, త్రూ అవుట్ కామెడీ అండ్ ఫీల్ గుడ్ మూవీ. ఒక చాలా కామెడీ ఫ్లేవర్ ఉన్న ఒక క్యారెక్టర్ చేశాను. చాలా ఆడియన్స్ నవ్వుతారు నా పర్ఫార్మెన్స్ చూసి అని నమ్ముతున్నాను. సో అలా ఒకటి ఇలా చేసి ఒకటి అలా చేయాలి, డిఫరెంట్ క్యారెక్టర్స్, వర్సటైల్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది అంతే. విలన్ అంటే ఏదో కమర్షియల్ సినిమాస్లో విలన్ కాదు, హీరోలోని ఎదిరించే విలన్ కాదు, ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టే విలన్. ఇలాంటి క్యారెక్టర్ ఉన్నప్పుడు మీకు ఏమనిపించింది అసలు ఫస్ట్? అంటే నాకు క్యారెక్టర్ వింటుంటే, ఇప్పుడు మనం క్యారెక్టర్లో యాంటగానిస్ట్ చేస్తున్నప్పుడు మనం నమ్మాలి ఆ క్యారెక్టర్ని. ఇలాంటి వాళ్ళు ఉంటారు అనేది మనం నమ్మితేనే ఆ క్యారెక్టర్ డెలివర్ చేయగలుగుతాము. ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్నారు, ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మీరు చూస్తే ఈ సినిమా జరిగే టైం లైన్ 2007, ఆ పీరియడ్లో అయితే గ్యారంటీ ఇలాంటి క్యారెక్టర్స్ మీరు చూస్తుంటారు, నేను చూస్తున్నాను. చిన్నప్పటి నుంచి చూశాను ఇలాంటి వాళ్ళు. ఈవెన్ మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్స్, లక్ష్మి ఇలాంటి క్యారెక్టర్స్ మీరు చూస్తే ఈ క్యారెక్టర్స్ షేడ్స్ మనం ఎక్కడైనా చూస్తున్నాం. సో ఇలాంటి కేసెస్ చాలా మనం చదివాము. నేను పీపుల్ గోయింగ్ అగెయిన్స్ట్ ఉమెన్ మనం చూసాము. మనం ఢిల్లీ కేసు జరిగింది. చాలా లైక్ విమెన్ ఇన్ ఇండియా ఆర్ స్టిల్ నాట్, వాళ్ళకి ఫ్రీడమ్ ఇంకా లేదు. వాళ్ళు ఇంకా ఇంటి లోపలనే ఉన్నారు, వాళ్ళు బయటికి రావాలి. సో ఈ సినిమా అదొక మెసేజ్ ఇస్తుంది. మీకు చూస్తే శరణ్య క్యారెక్టర్, నేను సినిమాలో ఆ క్యారెక్టర్కి ఆపోజిట్గా చేశాను, కానీ ఎంత స్ట్రాంగ్ క్యారెక్టర్. ఇలాంటి శరణ్య గారు, పద్మ లాంటి క్యారెక్టర్స్ రావాలి. అది చూసి చాలా లేడీస్కి ఇన్స్పిరేషన్ రావాలని కోరుకుంటున్నాం. అంటే ఇలాంటి సినిమా చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు ఏంటి, ఇది కూడా మీ సినిమా చూసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఏంటి? వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. అంటే ఈ సీన్స్, డిస్టర్బింగ్ సీన్స్ అయితే మా పాపకి చాలా డిస్టర్బ్ అయింది, కానీ యాజ్ పర్ఫార్మర్ అండ్ యాజ్ ద మూవీ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఐ వాంట్ టు థ్యాంక్ మై పేరెంట్స్ ఆల్సో. నా వైఫ్ చాలా సపోర్ట్ చేసింది.
నేను ఐటీ నుంచి వచ్చాను. ఇప్పుడు కూడా ఐటీ జాబ్ చేస్తున్నాను, వర్క్ ఫ్రమ్ హోమ్. సో చేస్తున్నాను. సో మా వైఫ్కి తెలియదు నాకు యాక్టింగ్ ప్యాషన్ ఉంది అనేది కూడా తెలియదు పెళ్లి చేసుకున్నప్పుడు. సో ఒక ఐటీ ఎంప్లాయీ అనుకొని పెళ్లి చేసుకునింది. సో ఇప్పుడు యాక్టింగ్ ప్యాషన్ వచ్చి యాక్టర్ అవుతున్నాను. ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఈ స్ట్రగుల్స్, వాళ్ళు ఫస్ట్ మా పేరెంట్స్, మా వైఫ్ నమ్మలేదు. ఓకే వీడేదో వెళ్తున్నాడు, హైదరాబాద్కి వెళ్తున్నాడు, ఏదో సినిమా చేస్తున్నాడు అంటున్నాడు అనే పాయింట్లో ఉన్నారు. బట్ ఇప్పుడు స్లోగా నా ప్యాషన్ ఏంటి, నేను ఏం అవ్వాలనుకుంటున్నాను అనేది వాళ్ళకి తెలిసింది. ఎప్పుడైతే ఆ క్లారిటీ వాళ్ళకి వచ్చిందో వాళ్ళు ఇచ్చిన సపోర్టు నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ ఉంది. సో ఐ వాంట్ టు థ్యాంక్ మై ఫ్యామిలీ, మై బ్రదర్, మై ఫ్రెండ్స్ అండ్ అబవ్ ఆల్ మై వైఫ్ అండ్ మై కిడ్స్. మీరు ఈ సినిమాలో కొంచెం ఇబ్బంది పడుతూ చేసిన సీన్స్ ఏమైనా ఉన్నాయా? ఇబ్బంది అంటే లేదండి. అంటే ఇప్పుడు మీకు చూస్తే అలాంటి సీన్స్ ఉన్నట్టు మీకు అనిపిస్తుంది, అది ఆబ్వియస్. కానీ అక్కడ మేము జస్ట్ క్యారెక్టర్లా బిహేవ్ చేసాము. ఇంకొకటి మేమందరూ ఫ్రెండ్స్. ఇప్పుడు పద్మ, శరణ్య గారు, నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం. చాలా ఫ్రెండ్స్ అయిన తర్వాతనే ఆ సీన్ చేశాం. సో ఆవిడ కూడా ఏ ఇబ్బంది లేదు. సో వీఆర్ ప్రొఫెషనల్స్ అని నేను గట్టిగా నమ్ముతున్నాను. మనం ఏ సీన్ అయినా, ఎంత ఇంటెన్స్ సీన్ అయినా, ఎంత ఘోరంగా ఉన్న సీన్ అయినా చేస్తున్నప్పుడు మనం ఒకటి నమ్మాలి, వీఆర్ ప్రొఫెషనల్స్. మనం ప్రొఫెషనల్గా ఒకటి చేస్తున్నాము. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ బ్యాడ్, వీఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్ అనేది బిలీవ్ చేస్తున్నాను. సో నాకు ఇబ్బందిగా అనిపించలేదు. క్లైమాక్స్ సీన్ చూసినప్పుడు మిమ్మల్ని ఒక దీంట్లో బంధిస్తారు. ఆ సీన్ చూసినప్పుడు బాహుబలిలో అనుష్కను బంధిస్తున్నారు, అదేమన్నా గుర్తొచ్చిందా మీకు? లేదు, మీరు చెప్తుంటే ఇప్పుడు గుర్తుకొస్తుంది. లేదండి, అట్లా అనిపించలేదు నాకు. నేనైతే అది ఎంజాయ్ చేశాను. నేను చాలాసేపు ఆ బోన్లోనే కూర్చునేవాడిని. ఇంకా యాక్షన్ చెప్పే ముందు నుంచి, వాళ్ళు సెటప్ చేస్తున్నప్పటి నుంచి మార్నింగ్ వెళ్ళి నేను నా బోన్ లోపలికి వెళ్ళి కూర్చుంటా. నాకు లాక్ చేసుకుని నేను కూర్చుంటా. అక్కడ వాళ్ళు ఐస్ క్రీము, కొబ్బరికాయ నీళ్ళు ఇవన్నీ తాగుతుంటారు. నేను అడుగుతా, నాకు కొంచెం ఇప్పియండి, బయటకు రా అంటే నేను రాను, నేను ఇక్కడే కూర్చుంటా, మీరు ఇవ్వండి అని. అది కూడా ఎంజాయ్ చేశాను నేను. తక్కువ అవుతుంది. మలయాళంలో కూడా తెలుగు లాంటి కమర్షియల్ సినిమా చేసే ట్రై చేస్తుంది. ఇప్పుడు RDX ఒక మూవీ వచ్చింది, అది చూస్తే మీకు చాలా కమర్షియల్ ఉంటుంది. తెలుగులో కూడా మలయాళం లాంటి చాలా న్యాచురల్ రియలిస్టిక్ సినిమా వస్తుంది. ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అలాంటి ఒక సినిమానే. సో ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడ కొంచెం ఎక్స్చేంజ్ చేసుకుంటే మనకి ఒక మంచి సినిమా వస్తుంది. అన్ని ఇండస్ట్రీలో మంచి సినిమా రావాలి. ఎలాంటి సినిమా చేయబోతున్నారు? కమర్షియల్ సినిమాస్లోనూ విలన్గా నటిస్తారా? ఇలాంటి ఒరిజినాలిటీ ఉన్న స్టోరీస్ ఉన్న కదా వాటిలో మాత్రం నటిస్తారా? అదే నేను నెక్స్ట్ సినిమా నట సామ్రాట్ అని, ఇట్స్ త్రూ అవుట్ ఫీల్ గుడ్ ఫన్ మోడ్ మూవీ ఉంటుంది. నా క్యారెక్టర్ కూడా చాలా ఫన్నీ ఉంటుంది. అండ్ ప్రసన్నవదనం మూవీ చేస్తున్నాను సుహాస్ బ్రోతోనే. అది మళ్ళీ నెగిటివ్ షేడ్. సో నేను అలా ప్లాన్ లేదండి. నాకు క్యారెక్టర్ నచ్చితే చేస్తా అంతే. సుహాస్ గారితో వరుసన ఒక 2-3 సినిమాలు చేయాలని ఏమైనా పెట్టుకున్నారు? లేదు, నాకు లక్కీలీ అట్లా వచ్చింది. నెక్స్ట్ సినిమా కూడా నాకు క్యారెక్టర్కి నన్ను సెట్ అవుతానని చెప్పేసి నన్ను పిలిచారు. సో అట్లా వచ్చింది ప్లాన్. ఇంత తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నా, ఈ సినిమాలో మీరు డబ్బింగ్ ఎందుకు చెప్పలేదు? డబ్బింగ్ ఒక వర్షన్ చెప్పాను, కానీ నేను కూడా ఫీల్ అయ్యాను, డైరెక్టర్ గారు కూడా ఫీల్ అయ్యారు, అందరూ ఫీల్ అయ్యారు. నేను ఎంత ట్రై చేసినా నేను యాక్చువల్ అక్కడ నేటివ్ కాదు, ఒక చిన్న తేడా ఉంటుంది. అది మన క్యారెక్టర్కి బెస్ట్ ఏది ఇస్తుందో అది ఇవ్వాలి. సో ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ వచ్చి ఇచ్చినప్పుడు ఆ వ్యాస చాలా 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 స్పష్టంగా స్క్రీన్ మీద వచ్చింది. నేను చేసినప్పుడు కొంచెం అటు ఇటు ఉండింది. బట్ నేను ఇంప్రూవ్ చేస్తాను. నెక్స్ట్ సినిమా నేను డబ్బింగ్ చేస్తాను గ్యారంటీ. ఈ సినిమా చూస్తున్నప్పుడు మీ అమ్మాయి చాలా ఎమోషనల్ అయ్యారని విన్నాము. ఏంటి అమ్మాయి ఏమన్నారు? నన్ను కొట్టి నాన్న ఇలా చెయ్యొద్దు, తప్పు చేస్తున్నావు నాన్న, ఇట్లా చెయ్యొద్దు అని చెప్పింది. నాకు ఓకే అయిపోయింది, సినిమా సక్సెస్ అయిపోయింది అనిపించింది. విష్ ఆల్ ది బెస్ట్. మీరు మరిన్ని సక్సెస్లు అందుకోవాలి. థ్యాంక్ యూ.